ప్రాబ్లమ్ నాప్సాక్ ప్రాబ్లంలో మనకి ఐటమ్స్ వెయిట్ వాల్యూ ఇస్తూ ఉంటారనమాట. సో ఆల్రెడీ నేను ఒకసారి డిస్కస్ చేశాను నాప్సాక్ ప్రాబ్లం వేరే దాంట్లో ఏదో గ్రాఫ్ అల్గోరిథమ్స్ ఆర్ డివైడ్ అండ్ కాన్కర్ అనుకుంటా. సో అందులో డిస్కస్ చేశాను. ఇదైతే 0/1 కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ 0/1 నాప్సాక్ ప్రాబ్లం అనేది ఇది కూడా ఒక ఆప్టిమైజేషన్ ప్రాబ్లమే. సో ఇదేంటి అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మనకి అండ్ వాటికి ఒక వెయిట్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం టోటల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో ఇచ్చిన వెయిట్ లిమిట్ అనేది ఒకటి ఇస్తారు మనకి. సో దాన్ని మనం నాప్సాక్ కెపాసిటీ అంటాం. సో ఆ నాప్సాక్ కెపాసిటీ బేస్ చేసుకొని మనం ఒక మ్యాక్సిమం టోటల్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేస్తాం యూజింగ్ నాప్సాక్ కెపాసిటీ. సో ఇక్కడ 0/1 అనేది ఒక డిఫరెంట్. ఇదేంటి అంటే ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే ఆ పర్టికులర్ ఐటమ్ని కన్సిడర్ చేస్తుంది, లేదంటే కంప్లీట్గా దాన్ని కన్సిడర్ చేయదన్నమాట. సో అక్కడ ఫ్రాక్షన్స్ అనేవి ఉండవన్నమాట ఇక్కడ. సో కన్సిడర్ చేస్తే కన్సిడర్ చేస్తుంది, లేదంటే కన్సిడర్ చేయదు. ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేవి ఎలా ఉండదు. సో తీసుకుంటే అది ఖచ్చితంగా ఆ పర్టికులర్నే తీసుకుంటుంది, బై ఉన్నవి అలాంటివి తీసుకోదు. మనం ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే ఒక నాప్సాక్ ప్రాబ్లంలో దాన్ని పార్టీషన్ చేసాము. సో ఇక్కడ పార్టీషన్స్ అనేవి లైక్ ఫ్రాక్షన్స్ అనేవి ఉండవు, డైరెక్ట్గా దాన్ని కన్సిడర్ చేస్తుంది, లేదంటే దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఇలా ఉంటుంది 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్కి ఫ్రాక్షనల్ నాప్సాక్ ప్రాబ్లమ్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దీని ప్రాబ్లం డెఫినేషన్ వచ్చేసి ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు. ఆ ఐటమ్స్లో మనకి వెయిట్ వాల్యూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక మ్యాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేయాలి యూజింగ్ నాప్సాక్ కెపాసిటీ. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనం దేన్నైనా సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం. సో సబ్సెట్ ఆఫ్ ఐటమ్స్ అనుకుందాం. సో అక్కడ ఏంటి అంటే దానిలో ఒక మ్యాక్సిమం టోటల్ వాల్యూ వస్తుంది. సో అది టోటల్ వెయిట్ కన్సిడర్ చేస్తూ మ్యాక్సిమం ఒక టోటల్ వాల్యూ వస్తుంది. ఇది నాప్సాక్ కెపాసిటీలో ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. దీని వర్క్ ఫ్లో చూసుకుంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని 0/1 నాప్సాక్ ప్రాబ్లం అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం, డైనమిక్ టేబుల్ని. సో ఆ టేబుల్ ఏంటి, ఒక టేబుల్ని బిల్డ్ చేస్తాం విచ్ ఇస్ 2D టేబుల్ అనుకుందాం. సో ఇక్కడ మనం సైజు కెపాసిటీ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాము. సో ఇక్కడ డిపి ఆఫ్ ఐ అండ్ ఐ అంటే ఏంటి, మనం ఐడెంటిఫై చేయాల్సిన పర్టికులర్ తీసుకుంటాం కదా, అది కన్సిడర్ చేస్తుంది. అండ్ డబ్ల్యూ అంటే వెయిట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనము ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాము. సో ఇది మీకు ఇలా చెప్పాకన్నా ఎగ్జాంపుల్లో మీకు బాగా అర్థమవుతుంది. సో టేబుల్ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు వాల్యూస్ని నింపాలి కదా టేబుల్లో. సో అది ఎలా నింపుతాం, ఇక్కడ మనకి ఒకవేళ ఐటమ్స్ అనేవి లేకపోతే మ్యాక్సిమం వాల్యూ అక్కడ 0 అవుతుంది. అదే ఒకవేళ ఐటమ్స్ అనేవి ఉన్నాయనుకోండి, సో అప్పుడు నాప్సాక్ కెపాసిటీ దాని వెయిట్ నాప్సాక్ కెపాసిటీతో మ్యాచ్ అవుతుందిలే చేసుకుంటాం. ఒకవేళ అవ్వకపోతే దాన్ని కూడా 0 వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే థర్డ్ స్టెప్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ టేబుల్ డిపి టేబుల్ అంటాం. సో ఇక్కడ ఇనీషియల్గా ఐ ఏమో 1, డబ్ల్యూ ఏమో 1. సో ఇక్కడ నేను ఇలా చెప్పాకన్నా మీకు ఎగ్జాంపుల్లో బాగా అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్లో డీటెయిల్గా ఈ ఫార్ములాస్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ కేస్ 1లో వచ్చేసి వెయిట్ ఏదైతే ఉందో నాప్సాక్ కెపాసిటీను అండ్ అలాగే ఆ పర్టికులర్ ఐటమ్ యొక్క వెయిట్ రెండు చూసుకుంటాం. అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఐటమ్ని ఇంక్లూడ్ చేస్తే ఎంత ఉంది, ఇంక్లూడ్ చేయకపోతే ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఇక్కడ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కేస్ 2లోని ఆ పర్టికులర్ ఐటమ్ అనేది గ్రేటర్ ఉందనుకోండి, కరెంట్ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంటే ఇంకో ఫార్ములా యూస్ చేస్తాం. ఇప్పుడు వీటిలో మ్యాక్సిమం వాల్యూని ఐడెంటిఫై చేస్తాం. ఇవి స్టెప్స్ ఫాలో అవుతాం. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా నేను ఎగ్జాంపుల్లో చెప్తా కాబట్టి అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఐటమ్స్ వెయిట్ వాల్యూ ఇవన్నీ ఇచ్చారు. సో ఐటమ్ 1 ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాప్సాక్ కెపాసిటీ వచ్చేసి 50 ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక టేబుల్ని రెడీ చేస్తున్నాం. సో టేబుల్ ఏంటి అంటే 50 కెపాసిటీ వరకు మనకు ఉంది కాబట్టి 50 కెపాసిటీ వరకు నేను 10, 20, 30, 40, 50 అని ఇచ్చాను. సో 50 కెపాసిటీ అనేది మనకి మేజర్ది, మిగతావి ఏమి కాదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 0 ఉన్న దగ్గర ఇనీషియల్ రో 0 కాలం ఉన్నది మొత్తం అంతా 0 చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూసుకుంటే మనకు అక్కడ ఐటమ్స్ కానీ వాల్యూస్ కానీ ఏం లేవు కాబట్టి ఇనీషియల్గా దానికి కెపాసిటీ వాల్యూ ఉండదు కాబట్టి ఇనీషియల్ రోస్ అనేవి 0 చేసాం. ఇప్పుడు నేను సెకండ్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూడండి కనిపిస్తుంది కదా. సో ఈ పర్టికులర్ దాన్ని నేను ఐడెంటిఫై చేస్తున్నాను. ఈ పర్టికులర్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి నేను కొన్ని ఫార్ములాస్ యూస్ చేస్తాను. సో 1 and 10. సో వెయిట్ వచ్చేసి నార్మల్గా ఐటమ్ 1 యొక్క వెయిట్ ఎంత అంటే 10. ఇక్కడ మనకి కెపాసిటీ ఎంత అంటే 10. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే కండిషన్ ఏంటి, ఫస్ట్ కేస్ అనమాట. సో ఫస్ట్ కేస్ అయినప్పుడు మనకు అక్కడ ఆప్షన్ ఏంటి,
ఐటమ్ని ఇంక్లూడ్ చేస్తాం, ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, DP of 1 and 10. సో ఇక్కడ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది వాల్యూ ఎంత అంటే 60, వెయిట్ వచ్చేసి ఐటమ్ వెయిట్ వచ్చేసి 10, అండ్ ఇప్పుడు పైన టేబుల్లో ఉన్న కెపాసిటీస్ 10, 20, 30, 40, 50 అనుకున్నాం కదా. సో అదనమాట. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది 50. ఓకే, సో ఇప్పుడు మన నాప్సాక్ కెపాసిటీ 50. సో ఇప్పుడు చాయిస్ 1, ఎందుకు చాయిస్ 1 ఏమో అంటే కేస్ 1 ఎందుకు తీసుకున్నాము, వెయిట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే కేస్ 1, వెయిట్ అనేది ఈక్వల్స్ టు ఉంటే కేస్ 2 తీసుకుంటాం కదా. సో కేస్ 1 ప్రకారం ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇంక్లూడ్ చేస్తే, ఎక్స్క్లూడ్ చేస్తే అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఆ పర్టికులర్ ఐటమ్ని ఇంక్లూడ్ చేస్తే 60 ప్లస్ అంటే దాని వాల్యూ 60 ప్లస్ DP of 00. అది ఎలా వచ్చిందంటే పక్కన ఆఫ్ I - 1. I అంటే ఎంత ఇనీషియల్గా మనకు ప్రెజెంట్ ఉన్నది ఫస్ట్ ఐటెంలో ఉన్నాం. 1 - 1 అంటే 0. వాల్యూ ఆఫ్ 0 అంటే అక్కడ 0th పొజిషన్లో ఉన్న అంటే వాల్యూ ఆఫ్ I - 1. సో ఆ పర్టికులర్ ఐటమ్ని ఇంక్లూడ్ చేస్తే దాని వాల్యూ ఎంత ఇనీషియల్గా మనకి 60 ఉంది. ఓకే, 60కి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఐటమ్ యొక్క వాల్యూ ఎంత అంటే 60. సో 60 ప్లస్ DP of I - 1. DP of I అంటే నార్మల్గా ఐటమ్ 1, 1 - 1 0, అండ్ నెక్స్ట్ దాని వెయిట్ చూసుకుంటే I - 1 0. సో వెయిట్ కూడా 0 ఉంది, DP of 00 అయిందనమాట. సో వాల్యూ వచ్చేసి పర్టికులర్ 1 ఐటమ్కి ఇంక్లూడ్ చేస్తే కాబట్టి ఆ ఐటమ్ యొక్క వాల్యూని ఇంక్లూడ్ చేసాం, విచ్ ఇస్ 60. చాయిస్ 2లో మనకి ఎక్స్క్లూడ్ దెమ్ అంటే ఐటమ్ 1ని తీసేస్తాం, అంటే దాని వాల్యూ అసలు కన్సిడర్ చేయము. అప్పుడు ఎంత అంటే DP of 0, 10. 0 and 10 ఉన్న దగ్గర వాల్యూ ఎంత అంటే 0. సో అందుకు చాయిస్ 2లో అంటే ఐటమ్ని ఎక్స్క్లూడ్ చేస్తే దాని వాల్యూ ఎంత 0 వచ్చింది. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి కదా. సో DP of 1 and 10 తీసుకుంటే ఇందులో మ్యాక్స్ ఎంత 60, 0. సో 60 ఈజ్ ద మ్యాక్స్. అంటే మనము ఫస్ట్ పాయింట్ని ఫిల్ చేసాం, 60 అని చెప్పి మనకు కావాల్సిన దాన్ని ఫిల్ చేసుకున్నాం. ఓకే, విచ్ ఇస్ హియర్ 60. సో ఐడెంటిఫై చేసాం. DP of 1 of 10 ఐడెంటిఫై చేసినట్టే 1 of 20, 1 of 30, 1 of 40, 1 of 50 ఐడెంటిఫై చేస్తాం. సో ఐటమ్ అనేది లెస్ దాన్ ఉంటే అంటే వెయిట్ అండ్ కెపాసిటీ లెస్ దాన్ ఉన్నాయనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే కేస్ 1 ఫాలో అవుతాం. ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లేకపోతే కేస్ 2 ఫాలో అవుతాం. ఫార్ములాస్ ప్రకారం మీరు నోట్ ప్యాడ్ మీద చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. సో మీరు ట్రై చేయండి, రాకపోతే కింద అడగండి, నేను చెప్తా. సో ఆ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేసుకొని నేను మొత్తం ఈ పర్టికులర్ లైన్ అంతా ఫిల్ చేసా, విచ్ ఇస్ 60 వచ్చింది మనకి, ఎందుకంటే ఐటమ్ 1 60 కాబట్టి. సేమ్ అలానే మనము 2, 3 కూడా ఫిల్ చేయాలి. నేను 2 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీకు 1 ఒకవేళ అర్థం కాకపోయినా 2లో మీకు అర్థమవుతుంది. సో 2 ఏంటి అంటే ఇప్పుడు ఐటమ్ 2 యొక్క వెయిట్ ఎంత అంటే 20. నార్మల్గా 2లో 10 కదా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో దాని కెపాసిటీ ఎంత ఇనీషియల్గా 10 ఉంటుంది. సో 10 రెండు గ్రేటర్ దాన్ ఉంది, వెయిట్ అనేది 10 కన్నా కెపాసిటీ కన్నా గ్రేటర్ ఉంది. అంటే ఇప్పుడు సెకండ్ కేస్ తీసుకోవాలి. సెకండ్ కేస్ ఏంటి, DP of N - 1 అండ్ ద ఎక్స్ట్రా లాస్ట్ ఇట్ సైడ్ ఉన్నది కదా. సో ఫార్ములా ప్రకారం మీరు ప్రతిసారి ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఒక దగ్గర నోట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పక్కన ఇస్తున్నాను కదా, అదే మనకి ఫార్ములాస్. సో ఇన్ కేస్ వచ్చినప్పటికీ ఫార్ములా ఏమో ఇది మీకు సైడ్ పెట్టా కదా, ఇది ఫార్ములా అనమాట. సో కేస్ 2కి సో కేస్ 2 ఫార్ములా అనేది మనము అప్లై చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ దానిలో సో DP of I అంటే మనకి 2 ఉంది, 2 - 1. సో DP of 2 - 1 అంటే 1. అండ్ వెయిట్ ఎంత అంటే మన కెపాసిటీలో ఎంత ఉందో అది రాసుకుంటాం. సో 10. సో DP of 110లో మనకి ఎంత ఉంది, ఆల్రెడీ 60 ఐడెంటిఫై చేసాం అదనమాట. సో సేమ్ అలాగే DP of 2 and 20. సో ఇప్పుడు వెయిట్ వచ్చేసి 20 అండ్ కెపాసిటీ కూడా 20. కెపాసిటీ అంటే ఇక్కడ 2 పక్కన 20 ఉంది కదా అదనమాట. సో ఈ రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు వస్తే ఏం ఫాలో అవ్వాలి, ఫస్ట్ కేస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ కేసులో మనకి DP of 1 and 10 ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా అలానే క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందులో మ్యాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేస్తే 100 వచ్చింది. ఇలా మొత్తం మన టేబుల్ని ఫిల్ చేస్తామన్నమాట యూజింగ్ DP of 2, 30, 2, 40, 250 ఇవన్నీ యూజ్ చేసుకొని మొత్తం ఫిల్ చేస్తే మనకి అవుట్పుట్లో సెకండ్ లైన్కి వచ్చేసి 60, 100, 160, 160, 160 వచ్చింది. ఓకే, సేమ్ అలానే మొత్తం టేబుల్ అంతటిని ఫిల్ చేస్తే మనకి వచ్చింది 60, 100, 120, 160, 220 ఇది మనకు వచ్చింది. సో వెయిట్స్ అంటే కెపాసిటీ ఏమో 10, 20, 30, 40, 50,
వాల్యూ వచ్చేసి ఐటెమ్ 1 దగ్గర, ఐటెమ్ 2 దగ్గర, ఐటెమ్ 3 దగ్గర ఎంత ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఫార్ములాస్‌లో అప్లై చేయండి. మీరు నోట్ ప్యాడ్ తీసుకొని యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా మనం కోడ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అందులో వర్క్ అవుతుందనమాట. అదే మొత్తం ప్రతీదీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో, మనం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కంప్యూటర్ ఈజీగా చేసేస్తుంది. సో, మొత్తం ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అయితే ఇలా రావాలి. మీరు మీ ఓన్‌గా ఫార్ములాస్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి టేబుల్‌లో వేసుకోండి. దీంతో మ్యాచ్ అయినట్లయితే మీరు కరెక్ట్‌గా చేసినట్టు మీకు అర్థమైనట్టు. సో, ఇప్పుడు మనకి అన్ని ఐటెమ్స్ వచ్చాయి. సో, మెయిన్ ఇందులో మాక్సిమం వాల్యూ ఏమొచ్చింది అంటే 220. సో, ఇక్కడ 220 అనేది ఎక్కువ ఉంది. సో, మనము మాక్సిమం వాల్యూని కనిపెట్టడమే కదా ఇందులో. సో, మాక్సిమం వాల్యూ అనేది 20 ఇలా ఐడెంటిఫై చేస్తామన్నమాట. దీని కీ అడ్వాంటేజెస్ చూసుకుంటే దీంట్లో మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువగా అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రతిసారి సబ్ ప్రాబ్లమ్స్‌ని రీయూజ్ చేసుకుంటూ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక దగ్గర స్టోర్ చేస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ డీపీ-210లో మనం డీపీ-110ని యూజ్ చేసాం. సో, దాన్ని వాడుకుంటున్నాం. ఇలా రీయూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది. అండ్ ఆప్టిమల్ సొల్యూషన్‌కి వచ్చినప్పటికి ఒక పర్టిక్యులర్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఇస్తుందనమాట. ఇది దీని కీ అడ్వాంటేజెస్.